అనుదినమన్న కార్యక్రమానికి స్వాగతం. మీ అందరికీ వందనాలు. ఈ దినం దేవుని వాక్కు మరి లూకాసు వార్త 15వ అధ్యాయం 1వ వచనం. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సణుగుకొనిరి. ఒకప్పుడు పరిసయ్యులు సుంకరులు మరి వీళ్ళతో పాపులతో కలిసి మరి భోజనము చేయుచున్నానని దేవుని మీద మరి గొణుగుచూ ఉన్నారన్నమాట ఆ దినాల్లో. మరి అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, మరి మీలో మరి ఎవరైనా సరే మీలో ఎవరికైనా 100 గొర్రెలు ఉన్నప్పుడు దేవుడు ఈ రీతిగా ఉపమానము చెప్తున్నాడు అనమాట. మీలో మరి ఎవరికైనాను 100 గొర్రెలు ఉన్నప్పుడు ఆ 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయినప్పుడు మరి 99 గొర్రెలు విడిచిపెట్టి ఆ ఒక్క గొర్రెని మెత్తకడానికి దేవుడు మరి ఆ మనిషి వెళ్తాడని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. దేవుడు చెప్తున్నాడు. మరి ఆ మనిషి వెళ్ళినప్పుడు ఆ గొర్రె దొరికినప్పుడు ఆ గొర్రెని మరి సంతోషంతో మెడల మీద ఎక్కించుకొని తన ఇంటికి వెళ్ళి తన స్నేహితులను, ఇరుగు వారిని, పొరుగు వారిని పిలిపించుకొని వారితో సంతోషం పంచుకోండి. తప్పిపోయిన నా గొర్రె పిల్ల నాకు దొరికింది, నాకు మరలా దొరికింది అని చెప్పి సంతోషపడుతున్నాడు. అదేవిధంగా మరి దేవుడు ఏమంటున్నాడంటే, మరి ఇది ఎందు నిమిత్తం చెప్తున్నాడంటే, మరి గొర్రె పిల్లకి దొరికిందని ఇవన్నీ దేని నిమిత్తం చెప్తున్నాడనంటే ఒక పాప విషయమై దేవుడు చెప్తున్నాడు అనమాట. మరి 99 మంది నీతిమంతులు రక్షింపబడ్డారు. వాళ్ళు రక్షింపబడినప్పుడు వాళ్ళకంటే కూడా మరి వాళ్ళకి మారు మనసు అక్కర్లేదనమాట. వాళ్ళ ఆ మారు మనసు గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ 99 మందికి మారు మనసు అక్కర్లేని వారికంటే మారు మనసు కలిగినటువంటి ఒక్క పాప విషయమై మరి పరలోకంలో ఎంతో సంతోషం ఉండదని చెప్తున్నాడు. అదేవిధంగా ఒక స్త్రీ విషయం కూడా దేవుడు ఇదే విధంగా చెప్తున్నాడు అనమాట. ఒక స్త్రీ కూడా 10 నాణ్యములు ఉంటే ఆ 10 నాణ్యములలో కూడా మరి ఒక నాణ్యం పోగొట్టుకుంటే తన గృహములను దాన్ని మరి దీపము వెలిగించి వెతికి ఊడ్చి మరి వెతికినప్పుడు ఆ నాణ్యం దొరికినప్పుడు తన చెలికత్తెలతోనూ మరి తన ఇంటి వారితోనూ మరి తన సంతోషం పంచుకుని ఎంతో ఆనందిస్తుంది అనమాట. ఈ మధ్య కాలంలో మరి ఇదే విధంగా మరి నాకు తెలిసిన వాళ్ళ గృహములో మరి ఇదే విధంగా మరి వాళ్ళు చెవి రింగిపోయినప్పుడు వాళ్ళు మరి ఇట్లాగ బాధపడుతున్నారు అనమాట. అమ్మ మా పాప చెవి రింగిపోయింది నన్ను ప్రార్థించండి అమ్మ అని అన్నప్పుడు మరలా ఏ స్థలం ఇల్లంతా వెతికారు, ఎక్కడ దొరకలేదు. కానీ మరి యొక్క దినమున వేరే వాడు తీసుకొచ్చి మరి ఇంట్లో పడవేశారనమాట. ఆ చెవిరింగి దొరికినప్పుడు వాళ్ళలో ఎంతో సంతోషం, ఆనందం అనమాట. అదేవిధంగా మరి దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ మరి ఈమె విషయంలో కూడా మరి నాణ్యమ దొరికింది, వాళ్ళు ఆ విధముగా సంతోషపడుతున్నారు అని. అంటే దేవుడు ఏ విషయమే మాట్లాడుతాడో మారు మనసు గురించి. మరి నూతన సంవత్సరములో నువ్వేం పోగొట్టుకున్నావు, మరి ఎందుకు మారు మనసు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఈ దినాల్లో సంఘాల్లో ఇదే పరిస్థితి అనమాట. ఎట్లా ఉంటున్నారంటే దేవుని సన్నిధికి వస్తారు, ఎన్ని వేల మంది వస్తారు, వందల మంది వస్తారు దేవుని సన్నిధికి, రక్షింపబడతారు. ఎందు నిమిత్తం అంటే దేవుని సన్నిధికి వచ్చి మేము ఆశీర్వాదాలు పొందుకోవడానికి అని చెప్పేసి ఆశీర్వాదాల నిమిత్తం దేవుని సన్నిధికి వస్తారనమాట. ఆ రీతిగా వచ్చినప్పుడు మరి దేవుని సన్నిధిలో మరి ఆశీర్వాదం పొందుకున్నప్పుడు ఆశీర్వాదం నిమిత్తమే వాళ్ళు అక్కడ దేవుని దగ్గర ప్రార్థించి ఆ దీవెన దొరకగానే మరి సంతోషంతో వెళ్ళిపోతారు అనమాట. కానీ వారి హృదయంలో ఉన్న పాపాన్ని తీసివేసుకోవడానికి ఇష్టపడరు అనమాట. వారి హృదయంలో మరి ఏ పాపం ఉన్నది, ఏ చెత్త ఉందో మా హృదయంలో ఉన్న చెత్త తీసివేసుకోవాలి, మరి మా హృదయంలో ఉన్న మరి చెత్తంతా తొలగించుకోవాలి. మరి త్రాగుడ, మరి వ్యభిచారమా, దొంగతనమా, అబద్ధమా ఏమైతే ఉన్నదో అది తీసివేసుకోవడానికి ఎవరో ఇష్టపడరు. కానీ ఆశీర్వాదాల కొరకు వచ్చేవారుగా సంఘాల్లో ఉన్నారు. కానీ మారు మనస్సు పొందమంట. మారు మనసు అంటే మన హృదయంలో ఉన్న ప్రతి ఒక్క పాపమే అనమాట. ఆ పాపం అంతా తీసివేసుకోవడానికి ఎవరు ఇష్టపడరు. ఏంటంటే నామకార్థంగా వస్తున్నామంటే వస్తున్నాం, వెళ్తున్నామంటే వెళ్తున్నాం, ఆ విధంగా ఉంటారు అనమాట. అందుకే దేవుడు ఏమంటారంటే సంఘాల్లో ఈ విధముగా ఉంటున్నారని చెప్పేసి దేవుడు దుఃఖపడుతున్నాడు అనమాట. మరి ఆ విధముగా ఉండకోకుండా నూతన సంవత్సరంలో ఏ పాపం ఉంది, మరి ఏ శాపం ఉంది, అదంతా తీసివేసుకోవడానికి త్రాగుడ, వ్యభిచారం, దొంగతనం వీటన్నిటి నుంచి విడుదల పొందుకొని మారు మనసు కలిగి నిజమైన మరి క్రైస్తవంలో మరి నిజమైన మారు మనసు పొంది పాపమంతా తీసివేసుకొని మరి దేవుని దగ్గరికి దేవుడు రమ్మంటున్నాడు అనమాట. అందుకే దేవుడు అంటున్నాడు,
100 మందికి 99 మంది మరి నీతిమంతుల కొరకు కాదు కానీ ఒక్క పాప విషయమై మారు మనసు పొందిన ఒక్క విషయమే నాకు ఎంతో సంతోషము ఉంటుందని చెప్పేసి దేవుడు అంటున్నాడు అనమాట. ఆయన దూతల ఎదుట అంట మరి పరలోకములో దూతల ఎదుట మరి సంతోషం ఉంటుందని అంటున్నాడు. మరి తప్పిపోయిన కుమారు ఒక అతనికైతే మరి 2 కుమారులు ఉన్నారు. అయితే ఒక చిన్న కుమారుడు అయితే నా ఆస్తి నాకు పంచని చెప్పేసి మరి ఆస్తిని పంచిచ్చిన ఆస్తిని తీసుకొని మరి తన వేశ్యలతో కూడా మరి స్నేహితులతోనూ త్రాగుబోతులతోనూ తన వేశ్యలతోనూ తన జీవితం అంతా తన యవ్వన కాలం అంతా సమస్తం వ్యయపరుచుకున్నాడు అనమాట. వ్యయపరుచుకొని ఆ సంపద అంతా అయిపోయిన తర్వాత మరి మరలా తను తినటానికి కూడా ఏమీ లేనప్పుడు మరి నాకు ఏమీ లేదని బాధపడుచున్నప్పుడు మరి పందులు తినే పొట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు అది తినేటప్పుడు తండ్రి గుర్తుకొచ్చాడనమాట. తండ్రి గుర్తుకొచ్చినప్పుడు అప్పుడు ఏమనుకుంటున్నాడంటే, అయ్యో నా తండ్రి అంట ఎంతోమంది పనివారు ఉన్నారు, వాళ్ళకి అక్కడ పని చేస్తే మంచి భోజనం అని చెప్పేసి నేను ఈ పందుల పొట్టు నేను ఎక్కడ తినే కంటే నా తండ్రి వద్దకు వెళ్తే నాకు మంచి భోజనం ఉంటుంది. నా తండ్రి వద్దకు వెళ్ళి నేను క్షమాపణ అడుగుతాను. తండ్రి నీకును పరలోకమునకును నేను నేను విరోధముగా పాపము చేసి ఉన్నాను అని చెప్పేసి నా తండ్రి దగ్గర నేను అడుగుతానని చెప్పేసి నా కుమారుడు ఏం చేశాడంటే తన హృదయంలో అనుకుని బయలుదేరాడు ఇంటికి. మరి అంత దూరాన్ని చూసిన తన తండ్రి ఏం చేశాడంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి తన కుమారుని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు అనమాట. ముద్దు పెట్టుకొని అప్పుడే తండ్రితో పలికాడు, తండ్రి నీకును పరలోకమునకు నేను పాపము చేసి ఉన్నానని చెప్తుండగానే మరలా తండ్రి తన పరివారిని పిలిచి మరి ప్రశస్తమైన వస్త్రములు తనకు స్నానం చేయించుడి, ప్రశస్తమైన వస్త్రములు తొడిగించుడి, మరి ఏలికి మరి ముద్రపటం ఉంగరం తొడిగించమన్నాడు. మరి కాళ్ళకు మరి చెప్పులు తొడిగించమన్నాడు. మరి చెప్పులు అంటే తన సమాధానముతోటి వచ్చి ఉన్నాడు అనమాట. ఏంటంటే సమాధానము కలిగినాడు. అయ్యో నేను ఆ జీవితం అంతా వ్యర్థం చేసుకున్నాను, ఎంతో సమాధానంతో దుఃఖముతోటి వేదనతోటి తన తండ్రి ఇంటికి తగ్గించుకొని తన తండ్రి ఇంటికి వచ్చాడనమాట. తండ్రి ఏమంటే ప్రశస్తమైన వస్త్రములు, ఆ వస్త్రములు ధరింపజేయండి, ముద్రపటంగురం పెట్టమన్నాడు. మరి కాళ్ళకి సమాధానం అనే సువార్థమయమైనటువంటి మరి జోడు తొడగమంటాడు అనమాట. మరి అట్లా తొడుగుకొని మరి విందు చేయడానికి ఇష్టపడ్డాడు అనమాట. తన పని వారితో చెప్పి విందు చేయడానికి ఇష్టపడినప్పుడు తన పెద్ద కుమారుడు బాధపడుచున్నాడు. నేను నీ దగ్గర ఉన్నాను, ఇంతకాలం నీ దగ్గర నేను మరి చేస్తూనే నిన్ను కాచుకుని ఉన్నాను, కానీ నాకెప్పుడు ఒక్క మేకపిల్లను కూడా నువ్వు కొయ్యలేదు, నాకు విందు చేయలేదు, నా స్నేహితులకి నీవేమీ పెట్టలేదని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. అప్పుడు తండ్రి ఏమంటాడంటే, నువ్వు ఎల్లప్పుడూ కూడా నువ్వు నాతో ఉన్నావు, కానీ ఈ నా కుమారుడు తప్పిపోయి తిరిగి మరలా నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అందుకే నేను విందు చేస్తున్నానని చెప్పేసి పెద్ద కుమారుడికి చెప్తున్నాడు. ఓదార్పునిస్తున్నాడు అనమాట. మరి ఇంట్లోకి రమ్మని ఆహ్వానిస్తున్నాడు అనమాట. మరి ఈనాడు అనేక మంది మరి ఈ విధంగా మరి వారికి ఉన్నటువంటి మరి సంఘాల నుంచి రక్షింపబడి వచ్చి ఆశీర్వాదాల కొరకు వచ్చి దేవుని సన్నిధిలో నటించేవారుగా ఉండకుండా మరి పోగొట్టుకున్నవన్నీ కూడా ప్రభా మరి ఈనాడు ఇర్మియా గ్రంథంలో కూడా అంటున్నాడు అనమాట, మీరు అపరాధి అయినటువంటి ఇశ్రాయేలు నా యొద్దకు రా, నేను ఎల్లప్పుడూ కోపించేవాడిని కాదు, నేను ఎల్లప్పుడూ కోపంతో ఉండను, నేను కృప కలిగినటువంటి దేవుడును అని చెప్పేసి దేవుడు మరలా నా యొద్దకు రమ్మని పిలుస్తున్నాడు. ఏ పాపములో ఉన్నా మరి అబద్ధమా, దొంగతనమా, మరి వ్యభిచారమా, త్రాగుడా ఏ పరిస్థితి ఉంది మరి నూతన సంవత్సరంలో దాని నుండి విడుదల పొందుకోవడానికి తండ్రి ఆయన యొద్దకు రమ్మని పిలుస్తున్నాడు అనమాట. మరి సమాధానము కలిగి మరి ఇంకా ఏమన్నదో మరి నువ్వు రక్షింపబడి కూడా దేవుని సన్నిధికి రావడానికి మరి ఆయన సన్నిధిలో రక్షింపబడి మరి నువ్వు ఇంకా మరి నీ హృదయంలో పాపం ఉంచుకొని మరి నువ్వు ఇంకా దేవుని సన్నిధిలో ఆశీర్వాదాల కొరకే నువ్వు వచ్చినట్లయితే, నేను ఈ మేలు పొందుకుంటేనే దేవుని సన్నిధికి వచ్చాను, మరి ఈ మేలు పొందుకున్న తర్వాత నాకు దేవుడు అవసరం లేదని అంటే నీకు మారు మనసు లేకపోతే మరి దేవుడు నీకు పరలోక రాజ్యము ఉండదనమాట. మరి పరలోక నీకును మరి ఆ కుమారుడు అంటున్నాడు, నీకును పరలోకమునకు అంటున్నాడు. పరలోకమునకంటే తండ్రి నీకును పరలోకమునకు నేను విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను అని అంటే నీ హృదయంలో ఉన్న పాపం తీసివేసుకుంటే మరి నూతన సంవత్సరంలో దేవుని రాకడ సమీపముగా ఉన్నది. మరి ఆయన రాబోతున్నాడు గనక నీ హృదయంలో ఉన్న పాపం తీసివేసుకుంటే మరి దేవుని సన్నిధిలో ఆ పరలోకములో ఆయన జీవ గ్రంథంలో నీ పేరు లిఖించబడుతుంది అనమాట. ఆయన రాజ్యములో ఆయన రాజ్యానికి వారసులం అవుతాం అనమాట. మరి అది తీసివేసుకోకపోతే మరి మనము దేనికి పనికిరామన్నమాట. అయితే
మరి దేవుడు ఏమంటే కుక్క అయితే మరి వాంతి చేసుకుంటుంది, వాంతి చేసుకొని మరలా దాన్ని తిరిగి తినినట్లుగా మన జీవితాలు ఉండకూడదు. మరి ఆ విధముగా మన జీవితాలు ఆ విధముగా ఉంచుకోనకుండా ప్రభా మనల్ని క్షమించు. మరి దేవుడు అంటున్నాడు, నా యుద్ధకు రండి, నేను మీరు ఏ పాపములో ఉన్నా, ఏ శాపములో ఉన్నా, ఏ రోగాల్లో ఉన్నా మరి నా దగ్గరకు వచ్చినట్లయితే నేను మీకు స్వస్థతని ఇస్తాను. మిమ్మల్ని ప్రేమించే దేవుడిని, హత్తుకునే దేవుడిని, కలిగినటువంటి తండ్రినని దేవుడు మాట్లాడుచున్నాడు అనమాట. మన జీవితాల్లో ఏమన్నా సరే ప్రతి ఒక్కటి తీసివేసుకొని రక్షింపబడి లోకం వైపు చూసినా కూడా మరి దేవుడు ఏమంటాడు, నా జనులు నీతిమంతులై ఉందరన్న రీతిగా మరి మనము కూడా నీతిమంతులుగా ఉండి ఒకవేళ తెలిసే తెలియక ఏదైనా మరి ఒక పాపము చేసిన రక్షింపబడి మరి లోకం వైపు చూసినా కూడా మరలా మరి తప్పిపోయిన కుమారుని వలె మరలా ఆ దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మరలా దేవుడు హత్తుకునేవానిగా ఉన్నాడు, ప్రేమించే దేవునిగా ఉన్నాడు. మరి ఈ సంవత్సరం ఏమైతే పోగొట్టుకున్నావో మరి దేవుని దగ్గర మరి దేవుని సన్నిధికి వచ్చి నీవు మరలా తిరిగి వెళ్ళిపోయావేమో, లోక వైపు చూస్తున్నావేమో, మరి త్రాగుళ్ళో పడిపోయావేమో, మరి వెనుకటి పాపని జ్ఞాపకం చేసుకుంటున్నావేమో, ఆ పాపము నుంచి విడుదల పొందుకోవాలి ప్రభు అని చెప్పేసి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు తప్పక నిన్ను చేర్చుకొని మరలా నీ పాప శాప రోగం నుంచి విడిపించి నీకు ప్రశస్తమైనటువంటి వస్త్రములు ధరింపజేసి నీ మరి పరలోకములో ఎంతో ఆనందముతో మరి దూతల ఎదుట మరి మనకి ఎంతో సంతోషం ఉంటుందంట. ఆ విధముగా మరి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు ప్రేమించే దేవుడు, హత్తుకునే దేవుడు. మరి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రతి ఒక్క విషయంలో దేవుడు మన ప్రతి సమస్య నుంచి విడిపించే దేవుడు. మరి ఈ చిన్న వాక్యము దేవుడికి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, నీకే స్తోత్రము నాయన, నీకు మాత్రం మహిమ కలుగునుగాక. కృపా కనికరములు కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే కోట్ల కొలది కృతజ్ఞతాస్తులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నా రాజా. నీ ఘనమైన నామానికి వందనాలు ప్రభా. కృప చూపడా, సహాయం చేయవడా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు నీ మాత్రమే నాయన. ఇదిగో నా తండ్రి ప్రభా, సహాయం చేయండి, కృప చూపండి, పరిసరని మేలుకరంగా మార్చుకో నాయన. అన్ని విషయాల్లో మీరు తోడి నడిపించుంటే ప్రభా. ఇదిగో నా తండ్రి ప్రభా, తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగా ప్రభా ఇదిగో నా తండ్రి అయా నీ సన్నిధికి వచ్చి ఉన్నాడు ప్రభా. తన తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి చేర్చుకుని ఉన్నాడు అయ్యా. ఇదిగో నా తండ్రి ప్రభా, నాయన 99 మంది నా తండ్రి అయా మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల కంటే మారు మనసు కలిగినటువంటి ఒక్క మనిషిని బట్టి నా నువ్వు సంతోషపడతాను అంటున్నావు తండ్రి. పరలోకంలో విందంటున్నావు ప్రభా. అయా నీకు మాత్రం మహిమ కలుగును గాక నా తండ్రి. ఆ విధముగా ఆయనత అయా యూట్యూబ్ ద్వారా ఎందరైతే ప్రభా నాయన మరి ఈ మాటలు వింటున్నారో ప్రభా, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఆ రీతిగా ప్రభా ప్రతి ఒక్కరు కూడా మరి ఏ బిడ్డ అవసరతలో ఉంది, ఏ ఆకృతిలో ఉన్నారో ప్రభా, వారి పాప శాప రోగముల నుంచి విడిపించండి, వారి బంధకాల నుంచి విడిపించండి ప్రభా. సహాయం చేయండి, కృప చూపండి, నీ సన్నిధికి వాటిని నడిపించండి ప్రభా. నీ స్తోత్రాలు నాయన. ఇదిగో నా తండ్రి నీ సన్నిధికి వచ్చి నా తండ్రి ప్రతి పాప శాప రోగముల నుండి నా తండ్రి వారి విడుదల పొందుకున్నట్టు కృపను ధన్యతను దయచేయండి ప్రభా. కనిపెట్టి ప్రార్థించేట్టు కృపను ధన్యతను దయచేయండి ప్రభా. నీ స్తోత్రముల నాయన. ఇదిగో నా తండ్రి నా నాయన అయా ఇదిగో నీ శరీరంలో రక్షింపబడి మరి ఎందరైతే లోకం వైపు చూస్తున్నారో ప్రభా, అయా నిజమైన మారు మనసు లేకోకుండా ప్రభా ఎందరైతే లోకం వైపు చూస్తున్నారో మరలా వారు తిరిగి నా తండ్రి నా జనులు నీతిమంతుల యుందురన్న రీతిగా ప్రభా మరలా ప్రభా ఇదిగో నా తండ్రి నీ సన్నిధికి నా తండ్రి నువ్వు చేర్చుకోమని, నీ కృప చూపమని, సహాయం దయచేయమని వేడుకోవచ్చును తండ్రి. ఎందరైతే ఆశపడుచున్నారో ప్రభా, ఆశపడి ప్రాణము తృప్తిపరిచే దేవుడు ప్రభా. నీ స్తోత్రములు నాయన. మరలా నా తండ్రి ప్రభ తొలగిపోయిన తండ్రి అయా వారి పాప జీవితాన్ని నా తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నారో ప్రభా, అట్టి వారితో మీరుండండి ప్రభా. నీ స్తోత్రములు నాయన. ఇదిగో నా తండ్రి నా నాయన కృప చూపండి, సహాయం చేయండి ప్రభా. నీకు మాత్రం మహిమ కలుగును గాక. నీ పాపముని నేను మరలా జ్ఞాపకము చేసుకున్నాను అంటున్నావు తండ్రి. సముద్రపు యొక్క అగాధ జలములు నేను పడవేసి ఉన్నాను అంటున్నావు ప్రభా. నీ స్తోత్రములు నాయన. కృప చూపండి, సహాయం చేయండి. అన్ని విషయాల్లో మీరు తోడు నడిపించి నీ ప్రియ బిడ్డలు మీ సన్నిధికి నడిపించమని, సహాయం దయచేయమని, మారు మనసు కలిగి ఖచ్చితంగా నా తండ్రి ప్రభా ఇంట బయట మాదిరికరంగా నిలబెట్టుకోమని, నీ బిడ్డలను ప్రభాను వాడుకోమని, సహాయం దయచేయమని, అన్ని విషయాల్లో మీరు తోడు నడిపించిన పరిస్థితిని మేలుకరంగా మార్చుకోమని, చిన్న ప్రార్థనని పాసల్లో గుర్తుంచుకోమని నజరుడైన యేసుక్రీస్తు నా పేట ప్రార్థించి వేడుకొంచిన పరమ తండ్రి. ఆమేన్.